అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. నమ్మిన వాళ్ళకి ఏదైనా చెప్పే ముందు ఆలోచించండి. ఎందుకంటే వాళ్ళు విన్నది అబద్ధం అని తెలిసిన రోజు మీపై పూర్తి నమ్మకమే పోవడానికి అదే కారణం అవుతుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈ రోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, బహుళపక్షం, మే 6, 2024, సోమవారం. తిథి త్రయోదశి, మధ్యాహ్నం 2:40 వరకు, తదుపరి చతుర్దశి. నక్షత్రం రేవతి, సాయంత్రం 5:43 వరకు, తదుపరి అశ్విని. యోగము ప్రీతి, రాత్రి 12:29 వరకు, తదుపరి ఆయుష్మాన్. కరణం వనిజ, మధ్యాహ్నం 2:40 వరకు, తదుపరి విష్టి. రాత్రి 1:09 వరకు, తదుపరి శకుని. సూర్యోదయం ఉదయం 5:40, సూర్యాస్తమయం సాయంత్రం 6:28. చంద్రోదయం తెల్లవారుజామున 4:44, చంద్రాస్తమయం సాయంత్రం 4:46. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 7:16 నుండి 8:52 వరకు, యమగండం ఉదయం 10:28 నుండి మధ్యాహ్నం 12:04 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 1:40 నుండి 3:16 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:30 నుండి 1:21 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:03 నుండి 3:55 వరకు. వర్జము ఉదయం 6:50 నుండి 8:17 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు మధ్యాహ్నం 3:32 నుండి 4:59 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:39 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. శుభ గడియలు ఉదయం 6:13 నుండి 6:50 వరకు, తిరిగి సాయంత్రం 5:43 నుండి 6:57 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:10 నుండి 4:55 వరకు. మే 6 సోమవారం. ఈ రోజు ఉన్న తిథి కృష్ణపక్ష త్రయోదశి, మధ్యాహ్నం 2:40 వరకు ఉంది, తదుపరి చతుర్దశి. పంచాంగం ప్రకారం ఈ రెండు తిథులు కూడా శుభకార్యాలకు అనుకూలమైన తిథులు కాదు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు సాయంత్రం 5:43 వరకు మీన రాశిలోను, తదుపరి మేష రాశిలోను, సూర్యుడు మేష రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు సాయంత్రం 5:43 వరకు సింహ రాశి వారికి, తదుపరి కన్యా రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు సాయంత్రం 5:43 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, తుల, మకరం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం. నిన్నటి ప్రశ్నకు సమాధానం: వాల్మీకి రామాయణంలో సుందరకాండ 5వ కాండ. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: రామాయణాన్ని తెలుగులో రచించిన కవయిత్రి ఎవరు? కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: మాస శివరాత్రి. ఈరోజు అవకాశము ఉన్నవారు శివాలయమును దర్శించి ఆ పరమేశ్వరునికి అభిషేకము చేసి
బిల్వ పత్రాలతో అర్చన చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు. అంతర్జాతీయ డైట్ రహిత దినోత్సవం, ప్రపంచ పెంపుడు జంతువుల దినోత్సవం, భారత జాతీయ నాయకులు మోతీలాల్ నెహ్రూ గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మే 6 సోమవారం. దిన ఫలాలు ఒక్క మాటలో. మేష రాశి శుభం జరుగుతుంది. వృషభ రాశి తీపి కబురు వింటారు. మిథున రాశి గట్టి ప్రయత్నంతో పనులు పూర్తి చేస్తారు. కర్కాటక రాశి శాంతంగా ఉండాలి. సింహ రాశి అంతా మంచే జరుగుతుంది. కన్యా రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. తులా రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. వృశ్చిక రాశి అభివృద్ధి ఉంటుంది. ధనుస్సు రాశి ప్రశంసలు అందుకుంటారు. మకర రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. కుంభరాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీన రాశి శ్రమకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. ఇవి ఈ రోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.